ఓడిపోయిన తర్వాత మీరు బీఆర్ఎస్ రివ్యూ జరిగిందా? ఏమని తేలింది? ఎందుకు ఓడిపోయింది తేలింది? ఇక పార్టీ నిర్మాణం కానీ కార్యకర్తలకు కొంత నామినేటెడ్ పదవులు కానీ కార్యకర్తలకు కొంత పనులు చేయడం కానీ అంటే పార్టీ స్ట్రక్చర్ను కంప్లీట్గా లైన్లో పెట్టుకొని పార్టీని బాగా యాక్టివ్గా నడిపించుకొని ఉండాల్సింది అనేది ఒకటి వచ్చింది ఫీడ్బ్యాక్. రెండవది ఏంటంటే క్షేత్రస్థాయిలో ఇదే కొంత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు కొంచెం ప్రజలు నమ్మారు అనేది రెండోది వచ్చింది. మూడోది ఇంకా విస్తృతంగా మేమంతా కొంత ఊళ్ళలో తిరగాల్సింది, కాన్స్టిట్యున్సీలో మేము తిరగాల్సింది, ఇంకా బాగా దగ్గర ఉండాల్సింది అనేది వచ్చింది. రివ్యూ చేసుకున్నాం తెలంగాణ భవన్లోనే ఆల్మోస్ట్ 15 days రివ్యూస్ జరిగింది. ఇవి మాట్లాడినారు. కానీ దీనికి అదనంగా ఇంకొక పాయింట్ చాలా మాట్లాడినాం, ఇంకా చాలా, నేను 3 చెప్పిన మీకు, ఇంకా చాలా మాట్లాడినాం. దాంట్లో ఇది ఉందే చెప్పండి. వారు ప్రజలకు దూరమైనరు. ప్రజలకు దూరం కావడం అంటే పని ఒత్తిడిలో ఉండి దూరం కావడం ఒక అంశం, అధికారం ఉంది కదా ఎవరితో ఏం పని అన్నట్లు వివరించినారు, అది ప్రధానమైన కారణం. చాలామంది మాట్లాడుతున్న మాట ఇది నిజమైన ఇది ఈ చర్చలో ఉందా? మీ చర్చలో ఉన్నదా? అంటే ఇక కింద పడ్డం కాబట్టి ప్రతి ఒక్కడు రాయిస్తూ ఉంటాడు. సో నేనేమంటున్నా అంటే ఆనాడు మేము అధికారంలో ఉన్నా ఎన్నడూ అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు. ఎప్పుడైనా సీఎం కేసీఆర్ గారు ఆనాడు ఏంటంటే ఎక్కువ సమయం వారు ఈ సమీక్షలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేయాలి, ఏం చేయాలనే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసేది, ఎక్కువ దృష్టి పెట్టేది తప్ప ప్రజల్ని కలవద్దని ఏం లేదు. సీఎం గారు జిల్లాలు తిరిగినప్పుడు కానీ మిగతా సందర్భాల్లో కానీ డెఫినెట్గా అందరినీ కలుస్తుండే. వారి ప్రయత్భవానికే సింగరేణి వర్కర్లందరినీ పిలుచుకొని భోజనం పెట్టి వాళ్ళతో మాట్లాడి పంపించాడు. తర్వాత ఆర్టీసీ కార్మికులను పిలుచుకొని భోజనం పెట్టి మాట్లాడి పంపించాడు. చిరుద్యోగులను చాలామందిని పిలుచుకొని మాట్లాడి భోజనం పెట్టి పంపించాడు. చాలామందిని కలిసారు. కలవలేదు, ఒకటి క్రియేట్ చేసారు. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారి విషయంలో ఒకటి క్రియేట్ చేయబడ్డది. ఎవరిని కలుస్తలేడని, ఎవరిని దగ్గరికి రాణిస్తలేడని, అదని ఇదని ఒక రకమైనటువంటిది కావాలని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, మాకు వ్యతిరేకంగా ఉండే కొన్ని పేపర్లు, టీవీలు ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేశారు తప్ప నిజంగా కేసీఆర్ గారు నేను చాలా సందర్భాల్లో బుచ్చన్న ఇక్కడ చెప్పాల సందర్భం, మీరు మంచి విషయం అడిగారు. విద్యార్థి నాయకుడు ఉండి నాకేం పదవులు లేనాడు కూడా బిఫోర్ 2014 కేసీఆర్ గారు ఉదయం బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి రాత్రి బెడ్రూమ్లోకి పోయేంత వరకు ఆయనతో నేను ఉంటుంటే, అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా తెద్దాం, దానికోసం ఏ కార్యక్రమాలు చేద్దాం, ఢిల్లీని ఎట్లా ఒప్పిద్దాం, ఇక్కడ ఏ రకమైనటువంటి కార్యాచరణ చేద్దాం, ఇక్కడ ఎవరెవరు ఇంకా వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళని అనుకూలంగా ఎట్లా మలుచుకుందాం, ఇది తప్ప వారి నోటి నుండి వేరే మాట వినకపోయేది. 2014 తర్వాత కూడా మొన్నటి వరకు కూడా 2023 ఎంపీగా ఎమ్మెల్యేగా నేను ఉన్న 2 సందర్భాల్లో కూడా ఉదయం బెడ్రూమ్లో నుంచి వచ్చి రాత్రి బెడ్రూమ్లోకి పోయేంత వరకు పడుతున్నట్టు. ఆ సందర్భంలో అధికారంలో ఉన్నప్పుడు దళితులకు ఏం చేద్దాం, రైతులకు ఏం చేద్దాం, ఓబీసీలకు ఏం చేద్దాం, ఎస్టీలకు ఏం చేద్దాం, యువకులకు ఏం చేద్దాం, ఇంకా ఢిల్లీలో ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఫండ్ ఉంది, ఏం స్కీమ్స్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు, రాష్ట్రానికి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు, భగీరథ ఏంది, మిషన్ కాకతీయ ఏంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, విద్యుత్ ప్రాజెక్టులు ఏంది, ఇటువంటివి తప్ప ఆయన నోట్లకి వెళ్ళి ఇంకో మాట వినకపోయి కూర్చున్న. ఆయన ఇక ఉదయం లేచి నుంచి రాత్రి పండుకునేదాకా ఉన్నన్ని రోజులు తెలంగాణ ఉద్యమం ఉన్న రోజు, ఉద్యమం తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం, ఇది తప్ప ఆయన నోటి నుంచి వేరే ఏ మాట వినకపోయి. అందుకనే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అప్పుడు బాగా అనిపిస్తుంది, ఇంత నిస్వార్థంగా ఇంత కష్టం చేస్తాడు, ఆయనను పట్టుకుని ఇట్లా మాట్లాడుతుంటారు ఏందని అప్పుడు బాగా అనిపిస్తుంది. ఈ ఎన్నికల తర్వాత అంటే కేసీఆర్ మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళడం, పబ్లిక్ నుంచి ఒక రెస్పాన్స్ సోషల్ మీడియాలో అంతా చూస్తూ ఉన్నాం. సానుభూతి ఓటుగా మారుతుందా? అంటే నేను అనుకోవడం ఏంటంటే కేసీఆర్ గారు బస్సు యాత్ర ద్వారా బయటకు వచ్చిన తర్వాత, మిర్యాలగూడ నుండి వారి బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఒకదాన్ని మించి ఒకటి రోడ్ షోలు బాగా జరుగుతున్నాయి, అద్భుతమైన ప్రజాస్పందన వస్తుంది. నేను మొన్న మా మంచిర్యాలది చూస్తే మీరు అసలు అద్భుతంగా తరలించిన వారా వాళ్ళంతా వాళ్ళే వస్తున్నారు, ఇక క్యాడర్ వస్తారు, ప్రజలు వస్తారు, కొత్త ఏమైనా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది, కొంతమందికి చేసుకుంటాం, వాళ్ళు చాలామంది వస్తారు, ఉంటుంది అట్లా 2 రకాలుగా ఉంటుంది. అబద్ధం ఎందుకు చెప్పుకోవాలి. సో 2 రకాలుగా ఉంటుంది. పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. నేను గమనిస్తుంటే సార్తో నేను బస్సులో కూర్చున్నా కదా, నేను మా క్యాడరు ర్యాలీలో ముందు పాల్గొంటుంటే ఆ పక్కపొంటి ఇళ్లల్లో నుండి బిల్డింగ్లపై నుండి బస్సు వైపు చూసేటటువంటి వాళ్ళని గమనిస్తూ ఉంటాయి. చాలా ఆనందంగా, సంతోషంగా వాళ్ళ ముఖ కవలికలు అవన్నీ చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది. డెఫినెట్గా చాలా పాజిటివ్గా వాతావరణం ఉంది. మీరు చూస్తారు మంచిగా ఉంటుంది వాతావరణం, రిజల్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. కానీ దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు బయటికి అసలు వాళ్ళు ఎందుకు ఎట్లా తీసుకోవడం, బయటికి వెళ్ళడం, దీనిపైన మీ రివ్యూ ఏమిటి? అంటే కేసీఆర్ గారు మొదటి నుంచి మాకు ఒక మాట చెప్పేది. మేము 2014లో గవర్నమెంట్కి వచ్చిన కొత్తలో
ఏం జరిగింది, కేసీఆర్ గారు ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి మీరు గమనించాలి. ఎప్పుడైతే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చి ఇదే వేం నరేందర్ రెడ్డిని టీడీపీ వాళ్ళు నిలబెడితే రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో స్టీఫెన్సన్ ఇంట్లో నోట్ల కట్టలతో దొరికిపోయినారు. దాని తర్వాత కేసీఆర్ గారు అప్పుడు మన నెంబర్ 63, 60 మ్యాజిక్ ఫిగర్ తెలంగాణలో 119లో 63 మన నెంబర్ కాబట్టి సో ఇట్లా ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలని కుట్ర చేస్తున్నారు అనేది ఇదే భట్టి గారు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని చాలా సందర్భాల్లో మాట్లాడారు అప్పుడు 2014 తర్వాత. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు కూడా కేంద్ర మంత్రి ఉన్నారు. ఆ తరుణంలో ఇది ఇబ్బంది అయ్యేటట్టుంది అనే సందర్భంలో ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను కానీ ఇతర నాయకులను కానీ చేర్చుకునే కార్యక్రమం జరిగింది తప్ప అది రాష్ట్ర పునర్నిర్మాణ క్రమంలో రాజకీయ సుస్థిరత కోసం జరిగినటువంటి ఒక కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. ఆ క్రమంలో ఎవరు లేకుండా చేయడం, ఆ క్రమంలో ఎవరు లేకుండా ఎందుకు చేస్తున్నాం, ఎవరు లేకుండా చేయలేదు, కొంతమందిని తీసుకున్నాం. ఆ క్రమంలో కొంతమంది వచ్చారు, సో వచ్చారు ఉన్నారు, పదవులు అనుభవించారు, ఎమ్మెల్యేలు అయిన కొంతమంది ఎంపీలు అయిన మంత్రులు అయిన ఓకే అయిన ఉన్నారు. ఇప్పుడు పార్టీ ప్రభుత్వం మారంగానే అధికారం కోల్పోగానే పొద్దుతిరుగుడు పువ్వులు లెక్క అధికారం ఎటువంటి అటు దిక్కుపోతూ ఉన్నారు. సో ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళకి డిపాజిట్లు రావు. మీరు చూడండి, నేను చెప్తున్నా ఇవాళ 4 సీట్లు రంజిత్ రెడ్డికి చేవెళ్లలో, మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డికి, సికింద్రాబాద్లో దానం నయేందర్కు, కడియం శ్రీహర్ బిడ్డ కడియం కావ్యకు వరంగల్, ఈ 4 డిపాజిట్లు వస్తే మీరు అడగండి.